బెస్ట్ ఫస్ట్ పైసలు లెక్క పెట్టుకుంటుంది చూసినామా ఎంత మాట హలో ఎవ్రీవన్, ఎట్లున్నారు అందరూ? కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఇస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ మన ఛానల్కి వెళ్ళి ఒక్కసారి చెక్అవుట్ చేయండి. అండ్ చాలా మంది మీ వ్లాగ్ వెంటనే రావట్లేదు అక్క, కనిపించట్లేదు అని మెసేజ్ చేస్తున్నారు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు కొంచెం లేట్గా చూసుకున్నా కూడా పైన నోటిఫికేషన్ బటన్లో మీకు కనిపిస్తుంది అనమాట. సో అదండి. అండ్ ఈ వ్లాగ్ ముచ్చట్లు వచ్చిన అందరూ టైటిల్ చూసి ఉంటారు, రాఖీ పండగ స్పెషల్ అనమాట. ఏంది ఇంత లేటుగానా అనేది ఫస్ట్ చాలా మందికి డౌట్ రావచ్చు. యాక్చువల్గా రాఖీ పండుగ రోజు మా చిన్నత్తయ్య వాళ్ళ గృహప్రవేశం అనమాట. సో దానికి ముందు వ్లాగ్, ఆ రోజు వ్లాగ్ అది కొంచెం లైన్గా పెడితే బాగుంటుంది కదా అనేసి అట్లా అనుకోవడం వల్ల ఇది కొంచెం లేట్గా అయిపోయింది. అండ్ అది పెట్టినాక నెక్స్ట్ డేనే పెడితే ఏం బాగుంటుంది, మినిమం కొంచెం గ్యాప్ ఇవ్వాలి కదా అనేసి సో ఇట్లా అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే మా అక్క వాళ్ళు రారేమో అనుకొని నేను శ్రీయుకి వరలక్ష్మి వ్రతం రోజు వాళ్ళిద్దరు నెలకి రాఖీ కట్టేసింది అనమాట. బట్ సడన్గా వచ్చారు. అండ్ ఆ రోజు రాఖీ పండుగ చాలా వీడియోస్లో కనిపించాయి అనమాట. ఈసారి రాఖీ పండుగ ఇదే టైంలో కట్టుకోవాలి, ఈ టైంలో కట్టుకోవద్దు అనేసి. అది ఇంతవరకు నిజమో ఏమో మనకు తెలియదు, కానీ మామూలుగా ఆఫ్టర్నూన్ 1 తర్వాత ఎప్పుడైనా కట్టుకోవచ్చు, అప్పుడే మంచి గడియలు ఉన్నాయని అన్నారు. మాకు ఎట్లాగో అదే రోజు చిన్నత్తయ్య వాళ్ళ గృహప్రవేశం అయింది కాబట్టి అదే టైం అయి ఉండే. సో ఇంకా అదంతా అయిపోయినాక ఇట్లా అందరినీ కూర్చుండబెట్టి 1 by 1 అందరికి కడుతున్నాం అనమాట. నాకు రాఖీ పండుగ అనగానే పెద్దగా ఇట్లా స్పెషల్గా చేసుకోవాలి అంటే మామూలుగా చాలామంది ఆడపడుచులు అందరు ఇట్లా మంచి స్పెషల్గా ఫీల్ అవుతారు కదా. అన్నదమ్ములు లేని వాళ్ళకి బాధ తెలుస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు మస్తుగా ఫీల్ అయ్యేటోళ్ళం, నేను మాకిద్దరం కలిసి. బట్ ఇప్పుడైతే అంత ఏం లేదండి. అంటే ఎన్ని రోజులైనా బాధపడుతున్న రోజులు ఇప్పుడు బాధపడినంత మాత్రం మాకు ఏం రారు కదా. కజిన్ బ్రదర్స్ ఉంటారు చాలామంది, ఓన్ బ్రదర్స్ లేని వాళ్ళు కూడా కజిన్ బ్రదర్స్కి వెళ్ళి కట్టుకుంటారు. కానీ ఇక మాకు ఆ అదృష్టం కూడా లేదనమాట. ఉన్నారు బట్ అంత లేదన్నమాట, ర్యాపో లేదు మాకు. సో అట్లా చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము మా అక్క నేను ఇద్దరం కలిసి మా డాడీకి కట్టేవాళ్ళము. ఇక ఒకసారి పెళ్ళైనాక ఆ కట్టడం కూడా కుదరలేదు. బట్ ఈసారి అయితే ఆఫ్టర్ మెనీ ఇయర్స్ అనుకుంటా, 2-3-4 years పైన అవుతుంది మా డాడీకి కట్టగా. సో ఈసారి అయితే కట్టే అవకాశం నాకు వచ్చింది. సో అట్లా మా అక్కయ్య అండ్ పిల్లల్ని కూడా లైన్గా అట్లా కూర్చునబెట్టి, అండ్ మా తమ్ముడు మా మరిది అంటే చిన్నత్తయ్య వాళ్ళ చిన్న కొడుకు వాడి తమ్ముడు అని పిలుస్తా. సో వానికి కూడా కట్టేసినాం అనమాట. ఇంకా పిల్లలందరికీ లైన్గా. ఇక శ్రీయుకి అయితే మళ్ళీ స్పెషల్గా వాళ్ళ అన్నకి వాళ్ళ అన్న వాళ్ళతో ఏం కట్టియాలి, ఎందుకంటే అప్పుడే కట్టించేసినాం కదా అని. అండ్ అయితే అంటే మంచిగా ఇట్లా ఇంట్లో ఫంక్షన్ అయింది. సో ఫంక్షన్ రోజే ఇట్లా అనేసి. అండ్ మా చిన్నత్తయ్యనైతే మ్యాక్స్ ఎవ్రీ ఇయర్ మా ఇంటికి వచ్చేసి మా డాడీకి రాఖీ కడతారు. అందులోకి ఏంటంటే మా డాడీకి కూడా అక్క చెల్లెలు లేరన్నట్టు ఉండే, అంటే చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో ఏదో అయింది సంథింగ్ లేరనమాట. అప్పుడప్పుడు అనిపిస్తుంది మాకు అట్లీస్ట్ మాకు సొంత మేనత్తలు ఉంటే బాగుండేమో అనేసి. అంతేనండి, మనకి లేనప్పుడే తెలుస్తుంది ఆ బాధ ఏందనేది. కొంతమంది ఏమో ఉన్నప్పుడు ఉండే వాళ్ళేమో అబ్బా ఎందుకు అమ్మ లేకపోవడమే బెటర్ అని కొంతమంది ఫీల్ అవుతుంటారు. బట్ లేని వాళ్ళేమో ఇట్లా నాలాంటి వాళ్ళేమో సొంత మేనత్తలు సొంత మేనమామలు ఉంటే ఎంత మంచిగా ఉంటుందో అని అనిపిస్తుంది కదా. అది ఏందో దేవుడు మాకు సొంత మేనమామలు లేరు, అంటే మమ్మీకి అన్నదమ్ములు లేరు, మా డాడీకి అక్కచెల్లెలు లేరు అనమాట. బట్ చిన్నగా ఉన్నప్పుడు మస్తు ఫీల్ అయ్యేటోళ్ళం. ఈ పెద్దగా అయినా పెళ్ళిళ్ళు అయిపోయినాక ఏంటంటే ఫ్యామిలీ అనేది పెద్ద పెరుగుతుంది కదా. సో అట్లాంటి ఫీలింగ్స్ అనేవి కొంచెం తక్కువ అవుతుంది ఏమో అని నా ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోయినాక నుంచి ఇప్పుడు నేను సొంత అన్నదమ్ములు లేకపోయినా అట్లీస్ట్ మా మరుదులు, అంటే ఇప్పుడు ఇందాక రాఖీ కట్టిన కదా మా తమ్ముడు అని పిలుస్తాం. సో వాళ్ళైనా ఇంట్లో మరిది వాళ్ళైనా సో అట్లా కొంచెం. అండ్ ఇటు సైడు అత్తయ్య వాళ్ళ సైడు కొంచెం ఎక్కువ మంది కజిన్స్ కావడము అట్లా మంచిగా
అనిపిస్తుంది. అట్లీస్ట్ దానివల్ల మన చిన్నప్పటి అవన్నీ ఆ బాధలను కొంచెం మర్చిపోగలుగుతాం. ఎంతైనా కొంచెం రాఖీ పండుగ అనగానే చాలా మంది ఆడపడుచులు అబ్బా ఇట్లా మంచిగా ఊర్లలోకి వెళ్ళి అన్నదమ్ములకు కట్టుకుంటా అట్లా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా. నేను లాస్ట్ టైం కొన్ని వ్లాగ్స్ కూడా చూసిన అనమాట. మస్తు బాగా అనిపించింది. సర్లే ఇట్స్ ఓకే, ఇప్పుడు మనం బాధపడినంత మాత్రమే మనకేం రారు కదా, సో అట్లా లైట్ తీసుకోవాలి. అండ్ మీలో ఎంతమందికి ఇట్లా హారతి ఇచ్చే అలవాటు ఉంటుంది ఏమో. నేను ఇక్కడ సైడ్ చూసిన హారతి ఎక్కువ ఇయ్యరనమాట. మామూలుగా బొట్టు పెడతారు, రాఖీ కడతారు, స్వీట్ ఇస్తారు అంతే. చిన్న ఉన్నప్పటి నుంచి బర్త్డేస్కి అయినా కూడా పండగల టైంలో అయినా కూడా ఇది కర్ణాటక స్టైల్ ఏమో మమ్మీ నుంచి మాకు అలవాటు అనమాట. మామూలుగా తలంటి అదేంటి ఆయిల్ పెట్టి బొట్టు పెట్టి హారతి ఇచ్చి స్నానానికి పంపించేసి మళ్ళీ స్నానం తర్వాత మళ్ళీ సేమ్ బొట్టు పెట్టి హారతి ఇస్తాం అనమాట. సో ఏ పండగలైనా చిన్నపిల్లలకైతే ఇట్లనే చేస్తాము. అండ్ రాఖీ పండుగ రోజు ఖచ్చితంగా అనమాట. అట్లా అలవాటు మాకు అయింది. ఈ రోజు ముందు రోజు నుంచి మామూలు బిజీ కాదు అసలు. మీరు ఆల్రెడీ బ్లాగ్స్ చూసే ఉంటారు కదా చిన్నత్తయ్య వాళ్ళది. ఈవినింగ్ అంటే ఈవినింగ్ కూడా కాదులేండి, 1:30 2కే లంచ్ చేయకముందే అక్కడ వాళ్ళందరికీ మేము రాఖీలు కట్టినాము. అండ్ ఇంకా మా ఆడపడుచు మళ్ళీ మా ఇంటికి వచ్చి ఇక్కడ మా ఆడపడుచు మా ఇంట్లోనే కట్టాలి కదా, సో ఆ నీళ్ళకి రాఖీ కట్టిందనమాట. అండ్ మామూలుగా రాఖీ అంటే ఓన్లీ అన్నదమ్ములకైనా అట్లా అని ఏం లేదు. నేనైతే అంటే మామూలుగా మాకు అన్నదమ్ములు లేరు కాబట్టి మేము డాడీకి కట్టేటోళ్ళము. నేను అనిల్కి కూడా మామూలుగా కడతా, ఎందుకంటే మనకి ఎవరు రక్షగా ఉంటారో ఇంకా వాళ్ళు మంచిగా ఉండాలి, మనకి ఇంకా ప్రొటెక్షన్ అట్లా ఉంటుంది కదా, సో అట్లా కట్టుకుంటాము. ఎవరికి ఎవరైనా కట్టచ్చు. ఇప్పుడు మామూలుగా ఈ చిన్న రాఖీలు అనేసి తీసుకొచ్చి అందరం కట్టుకుని. అండ్ ఇంకొక విషయం తెలుసా, మీలో ఎంతమంది ఇట్లా చేస్తారో కమెంట్ చేయండి. మామూలుగా ఇంట్లో కూడా ఏదైనా మనది మన వస్తువు మన వాళ్ళు ఇవన్నీ ఇప్పుడు ఇంట్లో వస్తువులు కూడా మనకి అఫెక్షన్ అన్నమాట. ఇప్పుడు ఎంతో ఇష్టంగా కొనుక్కున్నవి కావచ్చు, మన ఇంటికి వచ్చినవి కావచ్చు, వాటికి కూడా రక్షణగా ఈ రక్ష అనేవి వాడతారు. ఈ చిన్న చిన్నవి ఉంటాయి చూడండి రాఖీలు, అవి మరి మీ ఇంట్లో కూడా ఇట్లనే ఇస్తారా? మాకెందుకు అట్లా ఫస్ట్ నుంచి అలవాటు అనమాట. బీరువాకి ఒక రాఖీ, ఫ్రిడ్జ్కి, కబోర్డ్స్కి, బెడ్కి ఒకటి, అండ్ మెయిన్గా ఒకటి దేవుడి గూట్లో ఒకటి, దేవుడికి కట్టేది ఉంటే అక్కడ దేవుడికి కూడా ఒకటి కడతారనమాట. ఫస్ట్ అసలు దేవుడికి కడతారు. అట్లా అలవాటు. నేను ఇప్పుడంటే ఈరోజు రాఖీ పండుగ రోజు నేను ఇంట్లో లేను, బట్ నేను ఆల్రెడీ తీసి పెట్టేసుకున్నాను అనమాట ఇంట్లో అన్నింటికి కడదామనేసి. సో అట్లా మీరు ఎవరైనా ఇట్లా చేస్తారా డెఫినెట్గా కమెంట్ చేయండి. సో ఇప్పుడైతే మా ఆడపడుచు ఇంకా మేము బెంగళూరులో ఉన్నప్పుడు మా ఆడపడుచు కూడా శ్రీయు పుట్టక ముందు నేను కట్టేదాన్ని, శ్రీయు పుట్టినాక శ్రీయుతో కట్టించిన. ఇక ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి అయితే యాక్చువల్గా మన ఇంట్లోనే అంటే హైదరాబాద్లోనే మన ఇంట్లోనే వరలక్ష్మి వ్రతం తర్వాత వీకెండ్ తర్వాత రాఖీ మంచిగా పెద్దగా చేసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం మంచిగా చేసుకున్నాం ఈసారి, సో ఇది కూడా మంచిగా చేసుకుందాం అనుకున్నాం. బట్ ఆ రోజే ఇట్లా ఫంక్షన్ అవ్వడం వల్ల మేము అందరం వెంబడాడుగు ఎనీవే ఇట్లా కూడా అందరం కలిసినట్టు అందరికి కట్టినట్టు రాఖీలు కూడా మంచిగా అనిపించింది. ఇప్పుడు ఇక మా ఎందుకంటే నేను కూడా ఇంకా అత్తయ్యకి మా అమ్మయ్యకి అండ్ శ్రీయుకి మా ఆడపడుచుకి అండ్ ఇట్లా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. యాక్చువల్లీ ఇంక కొంచెం అనుకున్నాము ఇంట్లోనే, బట్ ఇక ఫంక్షన్స్ ఉంటే తెలిసిందే కదండి, బిజీ అసలు ఇక మామూలుగా ఉండదు. ఇక నాకైతే ఇక లాస్ట్ అని చెప్తా, ఎప్పుడు కూడా కంటిన్యూగా వర్క్ అవ్వడం కూడా అసలు అవ్వట్లేదు అన్నమాట. అండ్ రీసెంట్గా కొన్ని కమెంట్స్ అయినా ఈ మధ్య ఒక్కొక్కసారి అయితే కంటిన్యూగా రిప్లైస్ ఇస్తా, ఒక్కొక్కసారి అసలు కమెంట్స్ కూడా చూడట్లేదు అనమాట సరిగ్గా. లాస్ట్ టైం ఒక బ్లాగ్లో అనుకుంటా లైవ్ చేసినప్పుడు అన్నారనమాట, కమెంట్స్ చేశారు, చెప్తాను ఏం చేశారో ఏంటి అనేది. తాత పెట్టాలి పెడతారామే నేర్చుకుంటుంది. ఇప్పుడు అందరిని చూసుకుంటా చూడాలి. ఒక చూసిన
అయ్యో సోమేగాడు మర్చిపోయాను. ఆ శ్రీగారికి పట్టు అయినదు శ్రీయు ఏమనంటావు? గాడ్ బ్లెస్ యూ. ఓకే పట్టు చేయబట్ట రెండు చేయబట్ట అవన్నీ పెట్టుకో, ఫ్రాక్ లో పెట్టు. గాడ్ బ్లెస్ యూ. ఫస్ట్ పైసలు ఎక్కువ పెట్టుకుంటుంది చూసినావా? సమయానికన్నా తక్కువనే ఇచ్చిన ఎక్కువ ఇచ్చినాను అనుడు. రెండు చేతులు అటు మంచిగా ఒరగకు, ముందుకు రా. తీసుకో. ఇప్పుడు బ్లెస్ చేయి, బ్లెస్ చేయి. ఇంట్లో మేము అందరం రాఖీలు కట్టుకున్నాక మళ్ళీ లంచ్ చేయడానికి మళ్ళీ మా చిన్నత్తయ్య వారి ఇంటికి వచ్చిన. ఆల్మోస్ట్ ఈ 2 డేస్లలో ఒక 20 times పైన తిరిగినాం. లక్కీగా దగ్గర ఉండడం వల్ల పెద్దగా ఏమనిపించలేదు. ఆల్రెడీ ఇట్లా ఆకలి వేస్తుంది అనమాట, మామూలుగా కాదు. సో వచ్చి లంచ్ చేసినాక మళ్ళీ వెళ్ళాలి, ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళు వస్తారనమాట, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ వాళ్ళు వస్తారనమాట, వాళ్ళకి రాఖీలు కట్టాలి. అండ్ కమెంట్స్ ఏం చేశారో తెలుసా? అఫ్కోర్స్ నెగిటివ్ కామెంట్స్ అయితే నాకు తెలిసి ఒక 1% వస్తుంది అనుకుంటా. మిగతా 99% చాలా మంచి సపోర్ట్ ఉంది. అక్క మీరు అంత ఇబ్బంది పడకండి, మీకు కుదిరినప్పుడు మాత్రమే వ్లాగ్స్ పోస్ట్ చేయండి, మీరు ఎప్పుడు పెట్టినా మేము చూస్తాము, బట్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి అని ఇంకా చాలా పెద్ద మెసేజ్ రాశారు. చాలా మంచి అనిపించింది. యాక్చువల్గా దానికి రిప్లై ఇద్దాం అనుకునే లోపు ఇంకా ఆ పైన చాలా మెసేజ్ రావడం, అది అట్లా అయిపోయింది. స్టిల్ ఆ మెసేజ్కి ఇంకా రిప్లై ఇవ్వలేదు అనేది మైండ్లో ఉంది, కానీ అది ఎక్కడుందో వెతకడానికి, అది ఏ వీడియోకి పెట్టారు అనేది కూడా నాకు అంత సరిగ్గా గుర్తులేదు. బట్ ఎప్పుడైనా ఒకసారి ల్యాప్టాప్ ఓపెన్ చేసినప్పుడు చెక్ చేయాలి. అండ్ అందరు కడుతున్నారు, నువ్వు కూడా అందరు కట్టినవు, నీకు అందరు కట్టిరు, నాకు మాత్రం నువ్వు కట్టలేదని శ్రీయాన్సి బాగా హర్ట్ అయ్యిండు అనమాట. సో సడన్గా శ్రీకి కూడా కట్టేసిన. అండ్ మా పెద్దమ్మ అనమాట, అంటే మా మామయ్య వాళ్ళ చెల్లెలు వచ్చారు. మామయ్యకి వచ్చి రాఖీ కడుతున్నారన్నమాట. శ్రీయు అంటే అసలు ఇక చాలా ఇష్టము. మా అవ్వనే అని అంటుంటారనమాట, అంటే వాళ్ళ అమ్మ, మా మామయ్య వాళ్ళ అమ్మ అని. సో అట్లా అంటుంటారు శ్రీయుని. చిన్నగా ఉన్నప్పుడు అస్సలు పోకపోయేది, బట్ ఇప్పుడు శ్రీయాన్సి కూడా పెద్దగా అవుతుంది కదా, దానికి తెలుస్తుంది కదా, సో పిలవగానే వెళ్ళిపోతుంది అన్నమాట. అంత ఇష్టము, మంచిగా అనిపిస్తుంది ఇట్లా చూసినప్పుడల్లా. సో ఇంకా నాకు పెద్దమ్మ వరుస అవుతుంది, అంటే అమ్మ వరుస అని అనమాట, అంటే పెద్దమ్మ కదా. సో మేము మీ సైడ్ కూడా అంటే ఆడపిల్లల కాళ్ళు మొక్కుతారా? మా సైడ్ అయితే ఖచ్చితంగా ఆడపిల్లల కాళ్ళు అయితే మొక్కుతారు. శ్రీ ఇటు ఎంత గీత నీ గొంతు బాగుంటది, సాంగ్స్ నేర్చుకో, నువ్వు తెలుగు సాంగ్స్ నేర్చుకో మంచిగా. కట్టుకున్నా అంటుంది, వద్దు నేను కట్టుకున్నా. ఓమ బుక్కుడు ఆఫీసా? దానిలో ఎవరు ఫోటో ఉంటాడు? ఫోటో చూసుకో. నువ్వు
నేమ్ కూడా ఉంది అర్పిత అని. ఎవరిని టచ్ చేయనీయకు. ఓకేనా స్కూల్ కి ఓకేనా పప్పలు పెట్టుకుని వెళ్ళాలి మొక్కని బా మొక్కని 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 తీస్తా బాగున్నాయా ఇందాకే బాగుంటావు మరి ఫస్ట్ అద్విత అద్విత పప్పలు పెడతాయి పప్పలు ఆ. సౌమ్య ఎక్కడ గోటు గోటు చూడు శ్రీయాన్సకి నేనెవరు చెప్పు నాన్న వెళ్ళారు అమ్మో నేనెవరు అబ్బా వీళ్ళెవరు వీళ్ళు ఇక్కడ ఇక్కడ ఇక్కడమ్మా ఇక్కడ వీళ్ళెవరు అక్క అన్న చైర్ మీద కూర్చో కూర్చో గుర్తుపట్టును శ్రీయాన్సి దామ్మా నిల్చో నిల్చో ఎన్ని మాటలు రాయినా శ్రీయు ఏమనకు ఆమె ఏంటంటే పెట్టరు ఏమనకురా శ్రీయు ఏమనకురా శ్రీయు ఫైనల్లీ మా కోడలి పాప నీతో వచ్చేసింది. అండ్ ఇంత అబ్జర్వ్ చేస్తారా అండి లాస్ట్ వ్లాగ్లో మీ కోడలు కనిపించలేదు మీ కోడలు కనిపించలేదని ఎక్కడికి వెళ్ళలేదండి. వాళ్ళ నానమ్మ దగ్గర ఉంది అంతే. అండ్ చిన్నపిల్లలు చూస్తే పిసికేయాలనిపిస్తుంది కదా నిజంగానే, అంటే ముద్దుగా చెప్తున్నా నేను. తను వచ్చింది ఎన్ని మాటలు నేర్చిందో అసలు నాకు అసలే ఇట్లా పిల్లలు మాట్లాడుతుంటే ఎంత ముద్దు ముద్దుగా అనిపిస్తుందో. భలే గుర్తుపెట్టుకుంటుంది మా కోడలి పాప అయితే. ఎన్ని అంటే మధ్యలో ఒక 1 month 2 months గ్యాప్ వచ్చినా కూడా అత్త అని అయితే బాగా గుర్తుపెట్టేస్తుంది అనమాట. ఎంత క్యూట్గా మాట్లాడుతుందో మంచిగా అనిపిస్తుంది నాకైతే. మా కోడలి పాపలు చూసినప్పుడల్లా శ్రీయాన్సి చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుండేదో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మాట్లాడుచు కూడా అట్లనే ఉంటుంది. సేమ్ శ్రీయాన్సి జిరాక్స్ కాపీ, ఆ మాటలు కానీ ఆ చేష్టలు కానీ అట్లా అనేసి. సో ఫైనల్లీ ఇట్లా మా రాఖీ పండుగనైతే అయిపోయింది. సో మేము మళ్ళీ మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినాము, అంటే చెప్పడానికి అనమాట. అప్పుడు మేము లంచ్ చేసేసి వెళ్ళిపోయినాం, వాళ్ళు కూడా బిజీగా ఉండే. సో ఇప్పుడు చెప్పేసి కొన్ని ఫొటోస్ దిగేసి అట్లా హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయినాము. మా పెద్దమ్మ వాళ్ళు ఇందాక రాఖీ కట్టారు కదా, మా మామయ్య వాళ్ళ చెల్లెలు వాళ్ళ అబ్బాయి అనమాట. అన్న వాళ్ళు కూడా హైదరాబాద్కి వెళ్తున్నారు. సో అనుకోకుండా యాక్చువల్లీ మేము బస్సులోనే వెళ్ళాల్సింది. సో అనుకోకుండా అన్నయ్య వాళ్ళ కార్లోనే హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయినాడు. వెమ్లా వాళ్ళు స్టార్ట్ అయిన వర్షము హైదరాబాద్ వరకు కొట్టింది. బట్ రియల్లీ ఇట్స్ వెరీ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండి. ట్రావెలింగ్ అయితే చాలా చాలా బాగా జరిగింది, మంచిగా అనిపించింది నాకు. కార్లో మంచి మంచి గేమ్స్ కూడా ఆడుండే. బట్ నాకు అస్సలు ఓపిక లేక ఒక పక్క నిద్ర పట్టదు ట్రావెల్లో. వీడియోస్ ఏమీ తీసుకోలేదు, మంచిగా అనిపించింది. సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా వీళ్ళ ఫ్యామిలీతో ఒక వ్లాగ్ చేస్తా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.